హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కొబ్బరి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నానండి. నార్మల్గా ఫెస్టివల్ టైమ్స్ కానీ లేదా పూజలు వ్రతాలు చేసినప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయలు ఆటోమేటిక్గా స్టాక్ పడిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటితో ఇలా కొబ్బరి బర్ఫీ చేసి చూడండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తరువాత ఇందులోకి జీడిపప్పు మరియు బాదం పప్పుని రెండింటిని కలిపి ఒక 20 నుంచి 25 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని నెయ్యిలో ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇదే ప్యాన్ లోకి మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కంప్లీట్ గా కరిగిన తరువాత ఒక 2 కప్పుల వరకు కొబ్బరి ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసుకోవాలండి. మీరు కావాలంటే బ్రౌన్ పార్ట్ తో సహా తురిమి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం 2 కప్పుల వరకు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిలో ఇది కాస్త పొడి పొడిలాడే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న తడి శాతం అంతా వెళ్ళిపోయి కొబ్బరి రంగు మారకుండానే పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పుల కొబ్బరి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు నేను తురిమిన బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది మీరు స్వీట్నెస్ ఎంత తినగలిగితే దాన్ని తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్లం మాత్రం తక్కువ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనకు కొబ్బరి లాగా ఉంటుందన్నమాట. సో బెల్లం కరెక్ట్ గా యాడ్ చేసుకుంటేనే అది మనకి ఉంట పట్టడానికైనా లేదా బర్ఫీలాగా ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగి కొబ్బరిలోకి కలిసిన తరువాత ఇందులోకి నేను ఒక 3-4 ఇలాచీల్ని దంచి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాస్త చక్కెరతో పాటు ఇలాచీల్ని మిక్సీలో గ్రైండ్ చేసైనా 1 టేబుల్ స్పూన్ వరకు పొడి వేసేసుకోవచ్చు. అలాగే 1/4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కలుపుకుంటూ మరి కాస్త గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. కొబ్బరి మరియు బెల్లం కలిసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మిశ్రమం అంతా కూడా కాస్త మెత్తపడి ఉంట చుట్టడానికి వీలుగా ఉంటుందండి. ఈ స్టేజ్ లో మనం కావాలంటే ఈ మిశ్రమాన్ని లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో కొబ్బరి లడ్డూలు అయితే ఈ స్టేజ్ లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. కానీ మనం ప్రిపేర్ చేసేది బర్ఫీ కాబట్టి ఇప్పుడు మీరు చూసినట్టయితే బెల్లం అంతా కూడా కాస్త రంగు మారిపోయి ఈ మిశ్రమం అంతా కూడా కాస్త గట్టిపడింది అనమాట. ఈ స్టేజ్ లో కాస్త మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని రౌండ్ గా ఉంట చేయడానికి చూడండి, కాస్త గట్టిగానే అది ఫామ్ అయిపోయి ఉంటుంది. ఇలా ప్రెస్ చేసినా కూడా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం బర్ఫీ చేసుకోవడానికి ఇది కరెక్ట్ గా ఉన్నట్టు. సో స్టవ్ ని ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ లేదా మోల్డ్ లోకి నెయ్యిని అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్ పైన మనం ఎంత థిక్నెస్ లో బర్ఫీ చేసుకోవాలనుకుంటామో అంత థిక్నెస్ కి దీన్ని గట్టిగా ఒత్తుతూ మొత్తం సెట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బర్ఫీ మిశ్రమాన్ని మనం ప్లేట్ పైన సెట్ చేసుకున్న తర్వాత వీటిని ఏ షేప్ లోకి అయితే కట్ చేసుకోవాలనుకుంటామో ఆ షేప్స్ లోకి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగానే ఇలా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నట్లయితే బర్ఫీ కాస్త చల్లారి సెట్ అయిన తరువాత మనము ఈజీగా షేప్స్ లోకి అలాగే రిమూవ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. సో మనకు కావాల్సిన షేప్ మరియు సైజెస్ లోకి వీటిని మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసేసుకుని పైన ముందుగా మనం జీడిపప్పు మరియు బాదాంని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, వాటిని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న తరువాత దీన్ని ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకుని కంప్లీట్ గా చల్లారనివ్వండి. నేనైతే ఈ బర్ఫీస్ తినడానికి చాలా ఇష్టపడతానండి, కాబట్టి జస్ట్ ఒక 15 మినిట్స్ సెట్ అవ్వగానే నేనైతే వీటిని షేప్స్ లాగా రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇలా మనము ఈజీగా ముందుగా కట్ చేసుకోవడం వల్ల ఈ బర్ఫీస్ ని సపరేట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ కొబ్బరి బర్ఫీని మనం నార్మల్ గా ఓన్లీ కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్నట్లయితే కాస్త ఈ విధంగా అక్కడక్కడ కొబ్బరి రాలినట్టు ఉంటేనే బర్ఫీ పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. సో మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.